ఓం శ్రీ మాతే నమః. అందరికీ నమస్కారం అండి. సుమారు 11 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 6వ తేదీన చతుర్దశి వరకు వినాయక పండుగను జరుపుకుంటాము. భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి గణపయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. అయితే మీ ఇంట్లో గణపతిని పూజించడమే కాకుండా మీ వీధిలో ప్రతిష్ఠించిన గణపయ్యకు కొన్ని రకాల నైవేద్యాలను సమర్పించడం, అలాగే పుష్పాలను సమర్పించడం ద్వారా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ 11 రోజులు మన వీధిలో ఉన్న గణపయ్యను అంగరంగ వైభవంగా పూజించి గణపతిని నిమజ్జనం చేస్తారు. కాబట్టి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఈ 11 రోజులు చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ 11 రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక రోజైనా సరే మీ వీధిలో ఉన్న పెద్ద గణపతి విగ్రహానికి కొన్ని పుష్పాలను సమర్పించడం లేదా నైవేద్యాలను తయారు చేసి సమర్పిస్తే ఇక సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా గణపతి మీ ఇంటికి ఎల్లవేళలా రక్షిస్తాడు. బొజ్జ గణపయ్యకు ఎక్కువగా తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. కాబట్టి 11 రోజుల్లో అనగా సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఏదో ఒక రోజున బెల్లంతో నైవేద్యాన్ని తయారు చేసి గణపతికి నివేదిస్తే మీ మనసులోని కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. ముఖ్యంగా అటుకులు అంటే గణపయ్యకు చాలా ప్రీతికరమైనవి. కాబట్టి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టమైనది. కాబట్టి ఏది చేసినా చేయకపోయినా గరికతో గరిక మాలను తయారు చేసి మీ వీధిలో ఉన్న గణపయ్య మెడలో వేసి నమస్కారం చేసుకుంటే బుజ్జ గణపయ్య ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు. గరిక మాలను సమర్పించలేని వారు 21 గరిక ఆకులను గణపతి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. శనగలు అంటే గణపతికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి నానబెట్టిన శనగలను గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా పులిహోర, రవ్వ కేసరి, చక్కెర పొంగలి ఈ విధంగా నైవేద్యాలను తయారు చేసి గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడి వారు గణపతి విగ్రహం వద్ద కొబ్బరికాయను పగలగొట్టి నమస్కారం చేసుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి మీ వీధిలో ఉన్న గణపయ్యకు తప్పనిసరిగా కుంకుమను సమర్పించండి. స్వామివారి పాదాల దగ్గర కుంకుమ పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ గణపయ్య ఆశీర్వాదం తప్పనిసరిగా కలుగుతుంది. అదేవిధంగా గణపతి నుదుటి పైన కుంకుమ బొట్టు పెట్టి ఆ బొట్టును మీ నుదుటిపై పెట్టుకోండి. ఇక మీకు విపరీతమైన అదృష్టం కలిసొచ్చి పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఇక చెరుకు గడలను గణపతికి సమర్పిస్తే అప్పుల బాధలన్నీ తక్షణమే తొలగిపోతాయి. ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే పాలతో చేసిన పరమాన్నాన్ని గణపతికి నివేదించండి. ఆ వినాయకుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. అదేవిధంగా ఈ 11 రోజులు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ వీధిలో ఉన్న గణపతి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదవండి. ఈ చిన్న మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. గణపయ్యకు నైవేద్యాలు పెట్టలేని వారు భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్పించినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. ఎరుపు రంగు అంటే గణపతికి ఇష్టమైన రంగు. కాబట్టి మీ వీధిలో ఉన్న గణపయ్యకు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి. మరి ముఖ్యంగా మందార పూలు, గన్నేరు పూలు, అలాగే గులాబీ పూలను సమర్పిస్తే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు. అలాగే జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే త్వరగా కరుణిస్తాడు. కాబట్టి మీకు వీలు కుదిరితే జిల్లేడు మాలను గణపతికి సమర్పించి ఆడవారు తలలో పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్త సంపద కూడా పెరిగిపోతుంది. ఇక వ్యాపారాలు చేసేవాళ్ళు మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావాలంటే బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి సమర్పించండి. ఇక మీ వ్యాపారంలో విపరీతంగా లాభాలు పెరుగుతాయి 100%. ఇక మనలో చాలామందికి ఏ పని చేసినా అసలు కలిసి రాదు. ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది. అలాంటి వారు మీ వీధిలో ఉన్న గణపతికి అరటి పండ్లను నివేదించండి. జిల్లేడు ఆకులు అలాగే జమ్మి ఆకులు అంటే గణపతికి ప్రీతికరమైనవి. కాబట్టి జిల్లేడు ఆకులను కానీ జమ్మి ఆకులను కానీ గణపతి పాదాల దగ్గర పెట్టి ఓం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదవండి. వినాయకుడు త్వరగా సంతృప్తి చెంది మీ కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు.
సెప్టెంబర్ 6వ తేదీన చతుర్దశి వరకు చాలా పవిత్రమైన రోజులు కాబట్టి ఈ 11 రోజుల పాటు దాన ధర్మాలు చేయడం, గోవును పూజించడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. మరి ముఖ్యంగా శనగపప్పులో పంచదారను కలిపి గోమాతకు తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. బాగా డబ్బు సంపాదించి త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి. మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర యోగం కలుగుతుంది. తద్వారా మీ పేదరికం వెంటనే తొలగిపోతుంది. ఇక మనలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది. త్వరగా ఇల్లు కట్టుకోవాలని లేదా ఏదైనా భూమి కొనాలని అనుకుంటారు. అలాంటి వారు మీ వీధిలో ఉన్న బుజ్జ గణపయ్యకు ఎండు ఖర్జూరాలను గణపతికి నివేదించండి. మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జామ పండ్లను గణపతికి నివేదిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అదేవిధంగా దానిమ్మ పండ్లను నివేదిస్తే మీ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరిగిపోతాయి. అదేవిధంగా కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి నివేదిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు. ఇక ఈ 11 రోజుల వరకు అంటే సెప్టెంబర్ 6వ తేదీ వరకు గణపతి ఆలయాలను దర్శించండి. గణపతికి ప్రదక్షిణాలు చేయండి. మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ 11 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం సమయంలో వినాయకుడి చిత్రపటం ముందు దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. అలాగే ఈ 11 రోజుల వరకు మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి. రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు ప్రతి ఒక్కరూ 11 గుంజులు తీసి గణపయ్యకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా ఆగస్టు 27వ తేదీన సెప్టెంబర్ 6వ తేదీ వరకు మీ వీధిలో ఉన్న గణపయ్యను పూజించి సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు పొందండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.